ఇక దేశవ్యాప్తంగా నిమజ్జన కోలాహలం సాగుతోంది. పూణేలో గణనాథులు జల ప్రవేశానికి తరలి వెళ్తున్నారు. మరిన్ని వివరాలు లక్ష్మీ రోడ్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పూణేలో నిమజ్జన కోలాహలం ఎలా ఉంది? గణేష్ నిమజ్జన ఉత్సవం కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే లక్ష్మీ రోడ్ లో ఉన్నటువంటి గణపతి మండపంలో ఉన్నామో, మొత్తం పూణేలో దాదాపు 5,000 మంటపాలు ఉన్నాయి. ప్రతి మండపంలో కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి ఒక డెకరేషన్స్ కావచ్చు, అక్కడ ప్రతిష్ఠించినటువంటి వినాయకులను 9 రోజుల పాటు కూడా ప్రత్యేకంగా పూజించారు. ఎప్పటికప్పుడు ఒక నూతన రీతిలో ఇటు ఈసారి కొంత ఈకో ఫ్రెండ్లీ గణేష్ పేరుతో కూడా వీళ్ళు వినాయక చవితి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి నిమజ్జనం ఇప్పుడే అంటే శోభయాత్ర మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రతిష్ఠించినటువంటి గణపతికి ఒక ప్రత్యేకంగా హారతినిచ్చి ఇప్పుడే వాళ్ళంతా గణేశుడిని తీసుకుని వచ్చి ఒక్కొక్కరు ఒక్కో రకంగా, కొంతమంది పెద్ద పెద్ద ర్యాలీల ద్వారా తీసుకెళ్తే, మరికొంతమంది అయితే ఏకంగా షావలాగా ఏదైతే దేవుణ్ణి ఊరేగించేటప్పుడు షావ ఏర్పాటు చేస్తారో దాంట్లో కూడా అటు వినాయకుడిని తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5,000 గణపతి మండపాల్లో ప్రధానంగా ఉన్నటువంటి మంటపాలు ఏదైతే పెద్ద గణపతులుగా చెప్పుకునేటివి మొత్తం 540 మంటపాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ మంటపాల్లో ఉన్నటువంటి అన్ని కూడా 10:30 లోపు స్టార్ట్ అవ్వాలి. ఏదైతే రాత్రి వరకు పూర్తిగా కూడా నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే నగర కమిషనర్ సునీల్ ఇప్పటికే ప్రకటించున్నారు. ఈ నేపథ్యంలోనే గణపతి నిమజ్జన ఏర్పాట్లు ఉదయమే త్వరగా ప్రారంభించాలనుకున్నటువంటి భక్తులంతా కూడా ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణపతిని తరలించేందుకు ఆయన తీసుకొచ్చి, ఏదైతే 9 రోజులు ఘనంగా పూజించినటువంటి గణపతిని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పూణే వ్యాప్తంగా కూడా ఆ ఏర్పాట్ల విషయంలో కావచ్చు, అటు పోలీసులు సైతం ఒక ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. 15 మంది డిప్యూటీ కమిషనర్లతో పాటు దాదాపు 5,000 మంది పోలీసులు దీనికోసం పనిచేస్తున్నారు. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, SRPF, స్టేట్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా బలగాలు ఇప్పటికే రంగంలో ఉన్నాయి. మరోపక్క ప్రత్యేకత, పూణేలో ఉన్నటువంటి ప్రత్యేకత ఒకటే, ప్రధానంగా బ్యాండ్ బజాయించడం, వాటిని డోల్ కొడుతూ యువత పెద్ద ఎత్తున కేరింతలతో సంబరాలతో ఇక్కడ నుంచి నిమజ్జనానికి తీసుకెళ్తారు. ఏదైతే భక్తి శ్రద్ధలతో మేము గణపతిని ఏ విధంగానైతే కొలిచామో ఖచ్చితంగా ఆయన నిమజ్జనం కూడా అదే స్థాయిలో ఉండాలన్నట్లుగా పూణే నగరం మొత్తం దద్దరిల్లేలా, దేశం మొత్తం పూణే వైపు చూసేలా వాళ్ళ బ్యాండ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వేషధారణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి, ప్రతి ఒక్కరు వైట్ డ్రెస్ లో వస్తారు. వాళ్ళంతా స్పెషల్ గా వినాయక చవితి కోసం వైట్ డ్రెస్ కుట్టించుకొని మరి స్పెషల్ గా వాళ్ళ వేషధారణలో ఉంటారు. అయితే ఖచ్చితంగా గణేష్ నిమజ్జనం చేయడము అందరము పూణేలోనే బాల గంగాధర్ తిలక్ ఏ విధంగా అయితే ప్రారంభించారో అదే పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది कैसे चल रहा पूरा वो गणेश निमज्जन के कार्यक्रम? बहुत अच्छा लग रहा है. हम भी बाहर से आए हैं. किधर से आया? हम बॉम्बे से आए हैं. बॉम्बे से? हाँ. ये पुणे का देखने के लिए? पुणे का देखने के लिए आए खास करके. अच्छा. अब ये इनका देखने के बाद डबरू से ढलवाई का देखने जाएंगे, जो कि बहुत फेमस है यहाँ का. अभी तक कितना गणपति देख के? अभी तक 4-5 देख चुके हैं. कल शाम को आए थे, तब से 5-6 देख चुके हैं. अब निकले हैं, अब इनका पहला दर्शन किए हैं, जो कि मान के यहाँ के दूसरे गणपति बोलते हैं. बहुत अच्छा लग रहा है देख के, बहुत खुशी हो रही है मन में. आप बोलिए, आप किधर से आया? आप पूरा हाँ. मैं क्या बोलने बोले, गणपति निमज्जन कार्यक्रम कैसे चल रहा है? अच्छे से चल रहा है. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే దూర ప్రాంతాల నుంచి మేము ఇక్కడికి వచ్చాము, ఖచ్చితంగా పూణేలో గణపతి ఉత్సవాలను చూడాల్సిందే అన్నట్లుగా వాళ్ళంతా ఇక్కడికి వచ్చి గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు. అయితే ఈసారి పూణేలో ఒక ఏదైతే నీళ్ళ సమస్య ఉంది, దాంతోపాటు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకోసం ప్రత్యేకంగా హౌజులు ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేయాలనుకుంటున్నారు. ఖర్చులు కూడా తగ్గించుకోవాలి, ఖర్చులను మొత్తం పూర్తిగా తగ్గించుకోవాలన్నట్లుగానే కొంతమంది జాయింట్గా, అంటే అన్ని మంటపాలు కలిపి ఒకే ట్రాలీ ద్వారా తీసుకెళ్లడం, లేదంటే నడుచుకుంటూనే తీసుకెళ్తాం అనే పద్ధతిలో మరికొంతమంది తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పూణే మొత్తం ఈ రోజు ఒక భక్తి భావంలో కనిపిస్తుంది. అందరూ ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసారు. గణపతి మంటపాల వద్ద వాళ్ళు ఇన్ని రోజులుగా పూజించినటువంటి గణపతిని నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. బయట అటు
మంటపాల బయట కూడా పెద్ద ఎత్తున కోలాహలం హడావిడి మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. చూడొచ్చు ఏదైతే వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రెస్సింగ్ లో ఇక్కడికి రావడము, ప్రత్యేకంగా వచ్చినటువంటి బ్యాండ్, ఈ బ్యాండ్ మధ్య వాళ్ళు మొత్తం కూడా కొనసాగిస్తుంటారు. बोलिए किधर से आए आप? इधर ही रहते पास में जोगेश्वरी। कैसे गणेश उत्सव कैसे चल रहा है? बहुत अच्छा चल रहा है। आप भगवान को पूजा करके आए? हाँ अभी आए पूजा करके। భక్తులంతా కూడా గణేష్ మండపాల వద్ద దారులు వాళ్ళందరూ కూడా క్యూ లైన్లు కట్టి మరి దేవుని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా బ్యాండ్ ఏదైతే ప్రత్యేకత అనుకున్నామో ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ బ్యాండ్లు తీసుకొచ్చి వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి యువత పెద్ద ఎత్తున ఈ గణేష్ ఉత్సవాల్లో పాల్గొంటారు. పూణేలో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడము, వాళ్ళు ఒక సందడిగా, పూణే అంటేనే ఒక పూర్తి సందడి అన్న స్థాయిలో మారిపోయింది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రత్యేక వేషధారణలో రావడంతో పాటు వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి కూడా ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఆ పూణేలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాని మధ్య సాగుతున్నటువంటి భద్రతకు ఎవరికి ఎటువంటి అవసరం ప్రతి ఒక్క ర్యాలీతో పాటు ఆ పోలీసులు కూడా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.